ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ, ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవాది దేవుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆగస్టు నెలలో జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ప్రియులారా, దేవుడు జూలై నెలలో గొప్ప ఉజ్జీవకరమైనటువంటి పరిచర్యను మాకు అప్పగించారు. నేను, నా భార్య అనేక ప్రాంతాల్లో వాడబడ్డాం. దేవుడు చూపించిన కృపకై దేవాది దేవునికే మహిమ కలుగును గాక. అలాగే ఈ నెలలో కూడా అనేక ప్రాంతాలకు దేవుడు ఆహ్వానిస్తున్నాడు. కానీ దేవుని చిత్తాన్ని మేము కనిపెడుతున్నాం. అలాగే పరిచర్య చాలా భారంతో కూడుకున్నది కాబట్టి చాలా అవసరాలు భౌతికంగా, ఆర్థికంగా ఉంటాయి కాబట్టి వాటన్నిటి విషయంలో దేవుడు కృప చూపిస్తే గనుక మేము ఏ ప్రాంతానికైనా, ప్రదేశానికైనా వెళ్ళటానికి సిద్ధం మనసుతో ఉన్నాం. దేవాది దేవుడు తన ఆత్మచేత నడిపించిన కాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అందరికీ కూడా మరి ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డేని మా పరిచర్య తరపు నుండి, జీసస్ ఫర్ ఆల్ జనరేషన్స్ మినిస్ట్రీస్ నుండి, అలాగే మా కుటుంబం నుండి మీకు తెలియచేస్తున్నాం. ఆత్మీయ మిత్రులు మీరందరూ, ప్రభువునందు మీరందరూ కూడా మాకు స్నేహితులే. మా గురించి ప్రార్థిస్తున్నారు, మాకు సహాయపడుతున్నారు. మీ స్నేహాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఒకవేళ మనుషులుగా మేము మర్చిపోయినా మన నిజమైన స్నేహితుడైన యేసు ప్రభువారు మీరు మాకు ఆయన పేరట చేసిన మేలులు మర్చిపోడు. మిమ్మల్ని తప్పక దీవిస్తాడని నేను ఆశిస్తున్నాను, అభిప్రాయపడుతున్నాను, నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. ఈరోజు కొద్ది మాటలు తెలియచేసి, మరి నాకు ఇంకా ముందు ఈరోజు కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళాలి. కాబట్టి నా ముందున్న టైం చాలా కొద్దిగా ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు నేను మీకు ఈ విషయాలు తెలియచేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము 11వ వచనం, మాకందరికీ బాగా తెలిసిన వచనమే. దాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. గ్లోరీ. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు బట్టి ఈరోజు మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాను. మీ మధురమైన మాటలు తండ్రి, మంచి నేలను పడే విత్తనాలను పోలిన ఉపమాన రీతి ఎలాగైతే మాకు చెప్పారో, ఈరోజు మా హృదయాన్ని మంచి నేలగా చేసినందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యం అనే విత్తనము నేను విత్తుచుండగా దాని అతనికి సహాయం చేయండి, మొలకెత్తడానికి, చిగుర్చడానికి, ఫలించటానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. యేసే నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవునికి మన పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఏమన్నాయట? ఉద్దేశాలు అనగా ప్లాన్స్, థాట్స్, స్ట్రాటజిక్ ప్లాన్స్ ఆయన దగ్గరే ఉన్నాయి. అంటే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంది. అవి మనకు తెలియవు, అవి ఆయనకే తెలుసు. నేనెరుగుదును. That does means we don't know. What is God's plan for us? We don't know. Only God knows about His plans
on us. That is why God is always great. Hallelujah. అందుకే దేవుడు ఎప్పుడు కూడా గొప్పవాడు. దేవుడు ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు, దేవుడి ఆలోచనలు అన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే ఆయన ఉద్దేశాన్ని కనుగొనే వారమై ఉండాలి. ఆయన ఉద్దేశం నెరవేర్చబడడానికి అనుకూలమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. ఇవి భూమి మీద ప్రతి దేవుని బిడ్డ నేర్చుకోవలసినటువంటి అవసరత. అది వెరీ 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 ఇంపార్టెంట్ మనకి. లేకపోతే ఈ రోజున మనము దీవించబడలేం. ఆయన ఏమంటున్నాడు? ఈ ఉద్దేశాలు మీకు మేలు చేసేవే కానీ కీడు చేసేవి, హాని చేసేవి కాదు అంటున్నాడు. అయితే ఈ ఉద్దేశాలంట భూమి మీద ఉన్న మనిషికి సమాధానాన్ని ఇస్తాయంట. అది 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 మనకి చెప్తున్న మాట. ఏమిస్తాయంట? అవి సమాధానకరమైన ఉద్దేశములే. దేవుని ప్లాన్ నీ జీవితంలో ఉంది అంటే గనక దేవుని ప్లాన్ బట్టి నువ్వు సమాధానంగా ఉంటావు భూమి మీద. ఒకవేళ నీ జీవితంలో సమాధానం అనేదే నీకు ఇంకా దొరకటం లేదు అంటే గనక నువ్వు దేవుని ప్లాన్లోనికి నువ్వు ఇంకా రాలేదు అనే అర్థాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుని ఆలోచన ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? దేవుని ఉద్దేశంలో నువ్వు గనక ఉంటే గనక అది నీకు దేవుడు సమాధానాన్ని నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుని సమాధానం నువ్వు కలిగి ఉంటావు. ఎందుకు హంగామా? ఎందుకు హైరాణ? ఎందుకు నువ్వు బేజారు పడుతున్నావు? నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు నీ జీవితంలో? ఎందుకు ఆరాట పడుతున్నావు నీ జీవితంలో? ఎందుకు ఆయాస పడుతున్నావు నువ్వు నీ జీవితంలో? ప్రియులారా, డబ్బు సంపాదన కొరకు, ధనం సంపాదన కొరకు, పేరు కొరకు, ఊరు కొరకు పాటుపడుతున్నావు. ఏదైనా నువ్వు ఈ భూమి మీద నువ్వు ఏం చెయ్యు, ఏం ఆలోచన చెయ్యు, ఏం పని చెయ్యు, నువ్వు చేస్తున్న పని కానీ, నువ్వు చేస్తున్న ప్రార్థన కానీ, నువ్వు చేస్తున్న పరిచర్య కానీ నీకు సమాధానకరంగానే ఉందా లేదా అని ఆలోచన చేసుకో. ఒకవేళ అలా లేకపోతే కనుక నువ్వు దేవుని ప్రణాళికల్లో, దేవుని ఉద్దేశాల్లో నువ్వు లేవు. దేవుని ఉద్దేశాల్లోనికి నువ్వు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే దేవుడు నిన్ను గురించి ఏం ఆలోచిస్తున్నాడో నీవు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు ఉందే నేను హెచ్చరిస్తున్నాను. అలాగ చేయని యెడల జీవితంలో నువ్వు జీవించే జీవితం అంతా వేస్ట్. అడుగు, దేవా నీ ప్రణాళిక ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నేను ఆల్రెడీ ఎంతోమంది చెబుతుంటాను. నేను నాకు పోలీస్ ఆఫీసర్, పోలీస్ ఉద్యోగం అంటే నాకంటే పోలీస్ ఉద్యోగం అంటే కానిస్టేబుల్, ఎస్ఎస్సిఎల్ కాదు. ఆ పైన
ఆ పైన ఉద్యోగాల్లో నేను సెటిల్ అవ్వాలని ఆశపడ్డాను, నేను ప్రయత్నం చేశాను, సఫలం కాలేకపోయాను. అట్లీస్ట్ ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, అందులో నుంచి కూడా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా ఏంటి నా జీవితం ఏంటి, నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి, నీ ప్లాన్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నన్ను ఏం పని చేయమంటావు ఈ భూమి మీద చెప్పు అని చెప్పేసి నేను ఆలోచన చేసినప్పుడు, యూ డోంట్ గో ఫర్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఆ గవర్నమెంట్ జాబ్లో నుండి కూడా బయటకు తీసుకొచ్చిన దేవుడు నాకు తన యొక్క పరిచర్యను అప్పగించి నా భార్య నేను కలిసి ఈరోజున 25 సంవత్సరాలుగా మేము దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాం. హల్లెలూయా! ఎంత గొప్ప పాట, అది ఎంత గొప్ప దీవెన. హల్లెలూయా! ప్రియులారా, మరి దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలంటే పరిచర్య చేయాలన్నది ప్రణాళిక. మా పట్ల మేము పరిచర్య పూర్తికాలపు పరిచర్యలోనికి రావాలి, పూర్తికాలపు పరిచర్య మేము చేయాలి అన్నది దేవుని ప్రణాళిక. కాబట్టి మేము అటు ఉద్యోగం చేస్తూ కూడా పరిచర్య చేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ అలాగా దేవుడు మాకు ఇవ్వలేదు. ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా సరెండర్ అయిపోయినాకని చెప్పి అన్నారు దేవుడు. సరెండర్ అయిపోయాము. ఇంకా ఆ ప్రణాళికలో, ఆ ప్లాన్లో మేము ఇవ్వడం కాబట్టి దేవుని సమాధానం మాకు. పరిచయంలో వచ్చిన కష్టాలు ఇన్నన్నీ కావు, శ్రమలు ఇన్నన్నీ కావు, ఆకలి, బాధ, ఇంకా చాలా 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 బాధలు మేము ఈ సేవలో ఎదుర్కొన్నాము, కష్టాలు ఎదుర్కొన్నాము. కఠినమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేశాము. కానీ దేవాది దేవుడు నమ్మకమైన దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడు కాబట్టి అనేక రీతులుగా మమ్మల్ని ఆదరిస్తూ, ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ, పోషిస్తూ, కాపాడుతూ, సమయానుకూలమైన సహాయాన్ని అందిస్తూ ముందుకు వస్తూనే ఉన్నాడు దేవుడు. మా ముందున్నాడు దేవుడు, మా వెనకాల ఉన్నాడు దేవుడు, మాతో ఉన్నాడు దేవుడు, మా యందు ఉన్నాడు దేవుడు, మా పైన ఉన్నాడు దేవుడు. మేము కేవలం ఇంకొక మైండ్ డైవర్ట్ కాకుండా కేవలం పరిచర్య 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 చేస్తూనే ఉన్నాం. ఏ సపోర్ట్ లేకున్నా, ఎటువంటి ఆదాయపు వనరులు లేకున్నా మేము పరిచర్య చేస్తున్నామంటే అది దేవుని యొక్క మహా ఉచితమైన కృప. అవి మాకు సమాధానాలు ఇస్తాయి, మాకు మేలు చేసే. మేము ఎరగని దేశాలు చూసాం, ఎరగని ప్రాంతాలు చూసాం, ప్రదేశాలు చూసాం, ఖండాంతరాలు దాటాం. దేవుడు ఎన్నో 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 రాష్ట్రాల్లో, దేశాల్లో, అనేకమైన నూతన ప్రదేశాల్లో, ప్రాంతాల్లో నడిపిస్తూ వెళ్తూ ఉంటుంటే మాకు ఆ ధన్యత, ఆ కృప అనుగ్రహించబడిందని నమ్మి దేవునికి మేము మహిమ చెల్లిస్తూనే వస్తున్నాం. ఇందులో కొంతమంది ఆర్థిక సహాయాన్ని అందించిన బిడ్డలు ఉన్నారు, ప్రార్థన సహకారాన్ని అందించిన బిడ్డలు ఉన్నారు, భాగస్వాములు ఉన్నారు. అందరినీ మేము గుర్తు చేసుకుంటున్నాం. చెప్పాను కదా, ఒకవేళ మా నోటితో మేము వాళ్ళ పేర్లు చెప్పి పొగడకపోయినా దేవుని దృష్టిలో వాళ్ళు ఉంటారు. ఇచ్చే చెయ్యేదో, మెచ్చే చెయ్యేదో, పెట్టే చెయ్యేదో దేవునికి తెలుసు. మిమ్మల్ని బట్టి రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నేనైతే చేస్తున్నాను, ఏ సహాయం చేసినా ఏ చేయని మర్చిపోలేదు ఇంతవరకు. దేవునికి థ్యాంక్స్ చెప్తూనే వస్తున్నాను. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఒక మాట, భూమి మీద ఉన్న మనుష్యులకు సమాధానం.
యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ మాట వచ్చింది. మనిషికి సమాధానం అనేది కావాలి, సమాధానాన్ని వెదకి వెంటాడాలని బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, మనం సమాధానకరంగా ఉండాలి అంటే, మన జీవితం పీస్ఫుల్గా ఉండాలి అంటే, మన జీవితంలో ఉన్న దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని ప్లాన్ మనం తెలుసుకోవాలి. ఇది ఈరోజు మాట. హల్లెలూయా. సమాధానం అంటే ఏంటి తెలుసా? సమాధానము అనగా నువ్వు చేసే పని ఫలమిచ్చినప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. అలాగే నువ్వు చేసే ప్రార్థన ఫలించేటప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. దానికి ఈ మధ్య నాకు వచ్చిన స్వస్థత గురించి నేను మీకు ఒక మాట చెప్పాలి. మొదటగా నా శరీరంలోకి లింప్ నోట్స్ అంటే కొవ్వు కాయలు 2 వచ్చాయి. కాలు మీద అంటే తొడ మీద రైట్ టై, లెఫ్ట్ టై మీద వచ్చాయి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్స్ చూశారు, ఇవి లింప్ నోట్స్ అండి, ఇవి ప్రమాదకరం కాదు, అవి పెరిగితే ఆపరేషన్ చేసి తీసేస్తాం అన్నారు. తర్వాత దానికి క్యాన్సర్ టెస్ట్ చేయించారు. అది క్యాన్సర్ కాదని తేలింది. ఆ తర్వాత హెర్నియా వచ్చింది లెఫ్ట్ లెగ్కి. ఆ తర్వాత ఫ్యాటీ లెవెల్ వచ్చింది. ఇంకా షుగర్ అటాక్ అయింది. బీపీ, షుగర్ కాకుండా 40-45 దాటి నార్మల్గానే ఉన్నాయనుకోండి, కానీ ఎంటర్ అయింది. ఇన్ని బాధలతో నేను బాధపడుతుండగా ఇక ఫైనాన్షియల్ డిప్రెషన్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఎప్పుడు కూడా మనకి సేవలో ఉంటాయి. అంత ఫైనాన్షియల్గా ధనవంతులు అంతా కాదు, కానీ యేసు ప్రభునందు మేము ఆత్మీయంగా ధనవంతులు. యేసు ప్రభు ధనవంతుడైన దేవుడి దగ్గర ఉండేటప్పుడు మనకు ధనం బీదలు చెప్పుకోవడం తప్పు. కాబట్టి మనము ఆత్మీయంగా, ఆర్థికంగా అన్నిటిగా ధనవంతులమైనా చెప్పుకోవాలి. ఉన్నా లేకపోతే యేసు ఉన్నట్టే, యేసు ఉంటేనే అసలు ధనవంతుడివి, రక్షణ ఉంటేనే ధనవంతుడివి. ఎందుకంటే పీస్ ఉంటుంది నీకు, సరైన సమృద్ధి అయిన దీవెనలు ఉంటాయి, నీకు సమయానుకూలమైన సహాయం ఉంటుంది. కాబట్టి వీఆర్ రిచ్ ఇన్ జీసస్. అయితే నిలువ ఆదాయం అనేది కోట్లలో, లక్షల్లో, కోట్లలో, మిలియన్స్లో లేవు, ట్రిలియన్స్లో లేవు. దేవుడు ఇస్తాడని నమ్మకం ఉంది. అయినా వాటి కొరకే కాదు కదా మనం ప్రయాస, ఆత్మ సంపాదన కదా, తన ఆర్థిక సంపాదన కాకుండా ఆత్మల సంపాదన మీద మేము దృష్టి పెట్టాం. మాకు వచ్చే ప్రతి డబ్బు కూడా దేవునికి ఖర్చు పెట్టాం. ఈ ఆలోచనల కంటే ఎక్కువయ్యావో ఏమో ఈ మధ్యన వెర్టిగో అనే ప్రాబ్లం వచ్చింది నాకు. సైనస్, మైగ్రేన్ ఇవన్నీ కూడా కలిసి కట్టుకు ఒకేసారి వచ్చాయి. లేస్తే తలూపడం, కళ్ళు తిరగడం, కూర్చుంటే తలూపడం, కళ్ళు తిరగడం, పడుకుంటే తలూపడం, కళ్ళు తిరగడం, ఇటు తిప్పితే తల, ఇటు తిప్పితే తల, కళ్ళు తిరగడం, తల తిప్పడం. నాకు డౌట్ వచ్చి బీపీ చెక్ చేశాను. బీపీ నార్మల్గా ఉంది. 2 times చెక్ చేశాను, నార్మల్గా ఉంది. 120/80 ఉంది. ఏంటి దేవుడా ఈ పరిస్థితేనని ఒక మిత్రుడితో నేను మాట్లాడినప్పుడు, నువ్వు స్వస్థపరిచయం చేస్తున్నావు కదా, నీ శరీరం మీద నీకే ఒక కమాండింగ్ పవర్ లేకపోతే కనుక నువ్వు నీ శరీరాన్ని స్వాధీనం ఎలా చేసుకోగలుగుతావు కుమార్ అని ఒక చక్కని సలహానిచ్చారు. ఉదాహరణకు ఎండి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కెమికల్స్తో కూడినటువంటి ట్యాబ్లెట్స్ ఇస్తారు. సర్జరీకి వెళ్తే కోత, నాకు ఎప్పుడు కూడా నా శరీరం మీద కోత పడకూడదు, లేక ఆపరేషన్ పడకూడదు అని నేను కోరుకునే మనిషి. తర్వాత
మిగతా వాటికి కొన్నిటికి లోన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ హోమియోపతి మెడిసిన్ వాడుతాం. ఇందులో తప్పేం లేదు. దేవుడు వాడమన్నాడు కూడా, అది కొంచెం ఫ్రూట్ఫుల్గానే అనిపిస్తుంది, చక్కగానే ఉంది. ఆ లింఫ్ నోట్స్ చాలా మటుకు తగ్గిపోయేవి, కంట్రోల్. అయితే అబ్డామిన్ పెయిన్, ఈ వెర్టిగో, తల ఊపి కళ్ళు తిరుగుతున్నప్పుడు అబ్డామిన్ పెయిన్ అంటే కడుపులో విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. వస్తే ఇది హెర్నియా నొప్పా, లేకపోతే లివర్ నొప్పా, లేకపోతే ఏంటి ప్రభువా అన్నట్టు పిన్ను గుచ్చినట్టుగా ఈ పొట్ట మీద గుచ్చుతుంది, పిన్ను గుచ్చినట్టుగా. అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ఏంటి ప్రభువా, పోనీ మోషన్కి వెళ్దామంటే మోషన్ రావట్లేదు, ఏంటి ప్రభువా ఇది అని ఆలోచన చేసి 2 చేతులు కూడా పొట్ట మీద పెట్టుకున్నాను. ఎవరికి తెలీదు, నేను ఒక్కని పొట్ట మీద పెట్టుకొని పొట్టనంతటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాకు ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటి దగ్గర చేతులు వేసి ప్రార్థన చేసి, నువ్వు స్వస్థపరిస్తేనే కానీ ఈ రోజు నాకు కుదరదు అని చెప్పి దేవుడి దగ్గర పోరాడి, నా శరీరంలో ఏ బలహీనత పనిచేయకూడదు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయమౌనుగా కానీ కమెంట్ చేస్తూ, అంటే గట్టిగా అరుస్తూ కాదు, నా నోటితో నేను చెప్పుకుంటున్నాను. మరి మా మిస్సెస్ పిల్లలు పడుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా, జడుస్తారని చెప్పేసి చెప్పుకొని అలా ఒక అరగంట సేపు నా చేతులతో నేనే కమెంట్ చేసుకుంటూ అలాగైన తర్వాత పడుకున్నాను. ఆ నొప్పి ఏమైందో తెలియదు. తెల్లవారు లేచేసరికి తల ఊపలేదు, కళ్ళు తిరగలేదు. తర్వాత మోషన్ ఫ్రీ మోషన్ అయ్యింది, లోనున్న చెత్త అంతా బయటకు వచ్చినట్టు ఉంది. ఇంకా అప్పటి నుంచి ఆ మరుసటి రోజు నాకు ఒక ప్రోగ్రాం ఉంది, ఆ మరుసటి రోజు ఒక ప్రోగ్రాం ఉంది. 30-31 జూలై 30-31 నాకు మీటింగ్స్ కంటిన్యూస్గా ఉన్నాయి. జూలై 29 రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను. జూలై 30 బిర్యానీ తిన్నాను, జూలై 31 బిర్యానీ తిన్నాను. ఆ నొప్పి రాదు. ఇది ఆగస్టు 2వ తారీఖు అనుకుంటా. హల్లెలూయా. దేవుడు ఉద్దేశాలు మనకేం చేస్తాయంటే సమాధానం ఇస్తాయి. డౌట్ వచ్చింది ఏమో, పేక్ క్యాన్సర్ వచ్చిందేమో, అల్సర్ వచ్చిందేమో, ఏమొచ్చిందేమో. అలా 30వ తారీఖు రాత్రి కూడా 29 రాత్రి 30 రాత్రి కూడా మాకు ఫంక్షన్ అయింది. కాబట్టి ఈ రకంగా మనం ఆలోచన చేసుకునేటప్పుడు దేవాది దేవుడు సర్వశక్తి మంతుడు తన ప్రణాళికల్లో మనం ఉన్నాం కాబట్టి మనకు సమాధానం. లేకపోతే అప్పటికప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి నానా రకాల ట్రీట్మెంట్స్ తీసుకొని డబ్బు లేనప్పుడు మనకి వచ్చే ఇబ్బందులు ఎన్నన్నీ కాదు. ప్రభువే స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మీరు బలపడాలని సాక్ష్యం చెప్పాను సమా, లేకపోతే చెప్పేవాడినే. అంటే మనము చేసే ప్రార్థన కూడా మనకు సమాధానం ఇవ్వాలి అన్నది నా భావన. ప్రార్థన చేసుకున్నావు, స్వస్థ వచ్చింది. నువ్వు స్వస్థత కోసమే కదా ప్రార్థన చేసుకున్నావు. నేనైతే స్వస్థత కోసమే కదా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నావు, స్వస్థ వచ్చింది, సమాధానం, హ్యాపీ. నాకు డబ్బులు మిగిలే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నేను ట్యాబ్లెట్స్ మింగలేదు, ఏమి చేయలేదు, కానీ నాకు స్వస్థ వచ్చింది. హ్యాపీగా పొట్టలు చక్కగా ఉంది. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళాలి. ఒక 5 స్టార్ హోటల్లో అందరం కలిసి భోజనం చేస్తున్నాం. మా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ డే అని పార్టీ పెట్టారు. పాస్టర్ గారు మీరు రావాలండి నేను అన్నా. చర్చ అయ్యాక వస్తానులేండి అని చెప్పాను. చెప్తున్నాను ప్రియులారా, ఈ రోజున మనం చేసే ప్రార్థన ఈ భూమి మీద
ఫలం ఇస్తుందా, సమాధానం ఇస్తుందా లేదా అన్నది కూడా ఆలోచన చేద్దాం. ప్రార్థన చేయకపోవడం పాపం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుందంట? ప్రార్థన చెయ్యకపోవడం పాపం. మోషే చేతులు పైకెత్తినప్పుడు అంట ఇశ్రాయేలీయులు జయించారంట. చేతులు దించేటప్పుడు అంట మరి ఆయనకి ఓపిక ఎక్కడ అంతసేపు చేతులు ఎత్తి పైకి ఇటువైపు ఒకడు ఇటువైపు ఒకడు చేతులు పైకెత్తి ఇవ్వరంట. అప్పుడు వాళ్ళకి కూడా చేయి పీరుతాయి కదా, అప్పుడు వదిలేస్తే కనుక మోసే చేయి దించి ఒకటి ఆ చేయి దిగిపోయినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయేవారంట. చేతులు పైకెత్తేటప్పుడు ఇశ్రాయేలు గెలిచేవారంట. రిపోర్ట్స్ వస్తుండేవి. కాబట్టి ప్రార్థన చేస్తే జయం పొందుకుంటాం, ప్రార్థన చేయకపోతే అపజయాలు పాలవుతాం. నువ్వెప్పుడు ఫెయిల్ అయ్యావో నీకు సమాధానం ఉండదు. నువ్వెప్పుడు జయించావో నీకు సమాధానము, సంతోషము, సమృద్ధి ఉంటాయి. అందుకోసమే ఏలియా మన వంటి స్వభావము గలవాడే. 5:18 చెప్తాడు యాకోబు పత్రికలో, ఏలియా మన వంటి స్వభావము కలవాడే. కానీ ఏమి రాసిందట 18వ వచనంలో? అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చే. అది మరలా ప్రార్థన చేశాడు. అంటే ఇంతకు ముందు ప్రార్థన చేశాడని అర్థం ఉంది కదా దానికి. ఇంతకు ముందు ఏం చేశాడంటే ఆకాశమా వర్షించదు, అహాబు రాజు నీ దేశంలో వర్షం పడదు అని అన్నాడు. యాక్చువల్గా దేవుడేమో నువ్వు వెళ్ళి వర్షం పడకూడదని ప్రార్థన చెయ్యు అని చెప్పలేదు అక్కడ. కానీ ఇతను వెళ్ళి ఏం చేశాడంటే ఆకాశాన్ని గద్దించాడు, ఆహాబును గద్దించాడు. నీ దేశంలో వాన కురవదని శపించాడు. తన నోటి మాటను దేవుడు ఏం చేశాడంటే సఫలపరిచాడు. అయితే మరలా దేశానికి ఏలియా వెళ్ళి ప్రార్థన చేశాడు. నీకు ఫలము రానప్పుడు ప్రార్థన చెయ్యు. ఫలము రానప్పుడు ఏం చేయాలి? ఫలితం రానప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఫలితం దొరుకుతుంది. ఫలితము అనగా సమాధానము, ఆన్సర్ అనగా పీస్. అడిగింది పొందుకుంటే సమాధానం. హల్లెలూయా. దేవుడు సమాధానం నీకు ఇస్తాడు. అడుగు, దేవుడు సమాధానం నీకు ఇస్తాడు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది. ప్రార్థన చేస్తే ఆకాశం మాట విన్నది. భూమి తన ఫలము ఇచ్చింది. భూమి ఫలించింది. భూమి మీద ఫలితం దొరికింది, ఫలము దొరికింది, భూమి ఫలించింది, ఆకాశం వర్షం ఇచ్చింది. అంటే భూమి మీద ఎంత సమాధానం దొరికింది. ఆ దేశంలో నీళ్ళు లేక పశువులేమి, పక్షులేమి, ప్రజలేమి, పిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, అధికారులేమి, అందరూ బాధపడ్డారు, అందరూ శ్రమ పడ్డారు, అందరూ గగ్గోలు పెట్టారు.
ఉదాహరణకి మనం ఏ ఇళ్లలో దిగినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ మనం నివసించాలనుకున్నా అక్కడ నీరుందా లేదా, వాటర్ సప్లై ఉందా లేదా, మంచినీళ్ళే ఉన్నాయా లేవా అది మనం చెక్ చేసుకుంటుంటాం కదా. నీరు లేకపోతే మనం అక్కడ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా. కాబట్టి ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే, భూమి మీదకి నీరు వస్తేనే భూమి పండుతుంది, ఫలమిస్తుంది. దానికి ఆకాశం తెరవబడాలి, ఆకాశం కురవబడాలి, ఆకాశం నీరును కుమ్మరించాలి, కురిపించాలి. ఇప్పుడు మాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా మంది రైతులు కానీ ప్రజలు కానీ అడుగుతున్నారు, వర్షం కావాలండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఇప్పుడు మనకు వర్షాలు కావాలా? నీటి శాతం మనకు ఉండాలంటే వర్షం కావాలి. వర్షం వచ్చినప్పుడే భూమి ఫలిస్తుంది. ఆ వర్షం రావాలి అంటే, భూమి ఫలించాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ప్రార్థన చేయాలి. భూమి మీద నీకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు భూఫలం, భూమి మీద సమాధానం. దేవుని ఉద్దేశాలు పొందరే. నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తేనే నీరు వస్తుంది. ఎల్రా బాబు, నువ్వు బంధించావు, నువ్వే తెరు, నువ్వు తాళం వేస్తావు, నువ్వు తెరు. అది దేవుని ప్రణాళికలో భాగం. వెళ్ళు, మరలా ప్రార్థన చేయాలనేది దేవుని ప్రణాళిక. నువ్వు బంధించావు వాటర్ని, నువ్వే తెరు వాటర్. వర్షాన్ని కురిపించుకో, తెప్పించుకో, భూమిని పండించుకో. భూమి మీద ప్రజలకు సమాధానం కలగాలి. నీ నుంచి భూమి మీద ప్రజలకు సమాధానం లేకుండా పోయింది. అది వరుడే, ఆ వరుడిచ్చినా సరే ఇది కొంచెం కష్టమైంది, కఠినమైంది, విమర్శనాత్మకమైంది కాదు. కానీ భూమి వర్షం పడకూడదని ఎందుకు కోపం తనేసాడు ఆయన, ఆవేశం తనేసాడు ఆయన, అంతే. మనలాంటి స్వభావం. దీనివల్ల ఎంత నష్టపోతారు, దేశం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు, పిల్లలు ఎంత నష్టపోతారు. ఏది పెడతారు, అన్నం చేయడం జరగకూడదని దేవుడు నోటి నుండి, దేవుడు దాసుని నోటి నుండి ఏం మాట పడితే మాట రాకూడదు. అంత ప్రభావితమైందే మాట, ఎంత ప్రభావితమైందా ప్రార్థన. కాబట్టి మరలా ప్రార్థన చేయి, దానికి విరుగుడు ప్రార్థన చేయి. దాని నుంచి విమర్శించబడిన ప్రజలు దాని నుంచి, ఆ కష్టం నుంచి, ఆ బాధల నుంచి వచ్చి మళ్ళీ సమాధానంగా ఉండాలి, మళ్ళీ పుష్టిగా ఉండాలి, మళ్ళీ పచ్చగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అంటే మరలా ప్రార్థన చేయి. నీ ప్రార్థన భూమి మీద మనుషులకు సమాధానం ఇవ్వాలి. నీ ప్రార్థన ఫలిస్తుందా? నీ ప్రార్థన నీకు స్వార్థానికే ఉపయోగపడుతుందా, లేకపోతే నీ ద్వారా అనేక మంది ప్రజలకి అది సమాధానకరమైన ప్రార్థనగా ఉందా? దేవా నేను 10 మందికి ఉపయోగపడాలి, దేవా నేను 100 మందికి ఉపయోగపడాలి, దేవా నా ద్వారా సంఘాలు కట్టబడాలి, దేవా నా ద్వారా సువార్త ప్రకటించబడాలి, దేవా నా ద్వారా 10 మంది సేవకులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళకి నేను సహాయపడాలి, నేను వాళ్ళని దీవించాలి, వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి, వాళ్ళ బిడ్డలకి నేను సహాయం చేయాలి, వాళ్ళ సంఘానికి నేను సహాయం చేయాలి, వాళ్ళ సువార్త పరిచయం నేను సహాయం చేయాలి. ఏమైనా ప్రార్థన చేస్తున్నావు అలాగా? లేక దేవా నాకు ఇల్లు లేదు, దేవా నాకు మందిరం లేదు, దేవా గోడలు ఉండిపోయి, దేవా నాకు ద్వారబంధులు ఉండిపోయి, దేవా నాకు గొచ్చు లేదు, దేవా. ఇవేనా? ఇవి కూడా చేసుకో, తప్పు కాదు. భూమి మీద మనుష్యులకు సమాధానం ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన మహాకాశాలకు పైగా ఉన్న దేవుడు ఆలకించాలి. మీరు ప్రార్థన చేతులేని నేను ఆలకింతును, నన్ను ఆలకిస్తాను అంటాడు దేవుడు.
నువ్వు ప్రార్థన చెయ్యా, ఆలకిస్తాడు దేవుడు. నేను 100 మంది సార్లు సపోర్ట్ చేయాలని ఆశ, 200 సంఘాలు కట్టాలని ఆశగా ఉంది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆకాశం తెరుస్తాడు, వర్షాన్ని కురిపిస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది అది. నేను నమ్ముచున్నాను, నా దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. అది నా ప్రార్థన. నీకు నీ ప్రార్థన ఏంటో నాకు తెలియదు, చేసుకో. నేను చెప్పకూడదు, కానీ నేను చెప్పాను, నోరు విడిచి చెప్పాను. ప్రార్థన చేసుకో. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ ప్రార్థన ఫలించే ప్రార్థన అయితే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావని అర్థం. ఆ ఉద్దేశాలు, దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశాలు నీకు సమాధానాన్నే ఇస్తాయి, మేలే చేస్తాయి తప్ప హాని చేయవు. దేవుని ప్రణాళికలో భాగంగా నువ్వు ఉండి నువ్వు చేసే ప్రార్థన వలన ఈ భూమి ఫలిస్తుంది అని ఈ రోజున నేను చెప్తూ, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తారు, మీ ప్రార్థన వల్ల ఫలితాలు ఏమైనా భూమి మీద కనిపిస్తున్నాయా, మీ ప్రార్థనల వల్ల ఎవరికైనా మేలు కలుగుతుందా అని ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటూ, ఒకవేళ అలా కాకపోతే దేవుని ప్రణాళికల్లో మీరు ఇమడాలని తెలుసుకొని దాని ప్రకారం నడవాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదం కానుపోతాడు. ఎవరైనా స్థుతి స్తోత్రం తెలుస్తుంది తండ్రి. మధ్యాహ్నం కాల సమయం తండ్రి, మీ దాస్తారా అయ్యా ఈ జీవమైన మాట ప్రభావం వినిపించో తనకి స్తోత్రాలు తండ్రి. హిందూ ప్రభా ఈ దినం నుంచి నీ మాట విని తండ్రి ప్రభా, ఈ వాక్యంతో మా జీవితంలో సరిచేయం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, మేము ప్రార్థించే వారిగా ఉండాలి తండ్రి ప్రభా. యేసయ్యా అయ్యా ప్రభా, నీ చిత్తం ఏమై ఉన్నది ప్రభా, మా జీవితంలో నీ చిత్తం తెలుసుకోవడానికి సహాయం దయచేయను ప్రభా. అలాగే తండ్రి ప్రభా, మేము అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభా మమ్మల్ని మార్చాను తండ్రి. ఈ దినం నుంచి ప్రభా మీ ప్రార్థన అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. అయ్యా ప్రార్థన ద్వారా అనేక మందికి మంచి మేలు జరగాలి అయ్యా ప్రభా. అనేక మందికి ప్రభా ఈ భూలోకంలో ప్రభా ఆశీర్వాదం కలగాల తండ్రి. భూమి ఫలించాల ప్రభా. అలాగే ప్రభా ఆ దినంలో ఎలియా ప్రార్థించేటట్టుగా ప్రభా ముళ్ళంట మనుష్య కానీ ప్రభా తను ప్రార్థన చేస్తే ప్రభా అయా ప్రభా ఆకాశం నుంచి వర్షం కురిపిందండి. అలాగే తండ్రి ఈ భూమి ఫలించింది ప్రభా. అటు రీతిగా ఈ దినం కూడా ప్రభా మేము ప్రార్థిస్తే ప్రభా అయా అనేక మంది ప్రభా ఫలించాలి తండ్రి ప్రభా. మా ప్రార్థన అనేక మంది జీవితంలో ఫలించబడాలి తండ్రి. అటు రీతిగా మమ్మల్ని దీవించి ఆశీర్వాదించడం ప్రార్థిస్తుంది తండ్రి. ఇదిగో ప్రభా మీ బిడ్డలో తండ్రి ఎంతోమంది ఆన్లైన్ ద్వారా ఈ జీవం ఉన్న మాట విన్నారా తండ్రి. ప్రతి ఒక్క హృదయం ఫలించటట్టుగా ప్రభా, చిగురించటట్టుగా ప్రభా దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభా గత అంతటా మమ్మల్ని కృప కావలిచ్చి నడిపించు. అలాగే ఈ ఆకర్షణాలను ప్రభా అడుగు పెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తుందండి. ఈ నెల అంతట్లో ఉన్న ప్రభా సమృద్ధి ఆశీర్వాదం మా అందరికీ దయచేయండి. అలాగే ఈ పరిచర్య కూడా ప్రభా దీవించండి అయ్యా. ఈ పరిచర్య ద్వారా అనేక మంది ప్రభా ఈ పరిచర్యకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అలాగే నీకు మహిమకరంగా జరిగినట్టు ప్రభా దీవించండి. అలాగే మా బిడ్డలు కూడా వాళ్ళ చదువులో, వాళ్ళ ఎగ్జామ్లో తోడుగా ఉండండి, సహాయ సహకారం అందించండి. మా కుటుంబంలో అందరినీ పేరు పెట్టి దీవించండి. దేశం ప్రతి అధికారిని, ప్రజల్ని దీవించండి. శాంతి సమాధానం కలిగించండి ప్రభా. సమస్త మహిమగంతా ప్రభావం అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చూడండి పిల్లరా, ప్రార్థన చేయకపోవటం పాపం, ప్రార్థన చేయకపోతే అపచేయాలి. కాబట్టి ప్రార్థన ఆత్మను కలిగి ఉండండి. దేవుని ప్రణాళికలో భద్రపరచబడిన వాడవై దానవై నువ్వు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన వలన భూమి ఫలిస్తుంది, నువ్వు ఫలిస్తావు అని ఈ రోజున మాట్లాడాడు దేవుడు.
ఫలించే ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థన ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ఫలించే ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నావో దేవుడిచ్చే సమాధానం నీకు దొరుకుతుంది, దేవుడిచ్చే సమృద్ధి నీకు దొరుకుతుంది అని నేను తెలియజేస్తున్నాను. దేవా, నీ ప్రణాళికలో నేను ఉన్నాను. ఒకవేళ నేను చేసే ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియచేయని కూడా ప్రార్థన చేసుకో. అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. ఈ భూమి మీద సంతోష సమాధానాలు కలిగిన వాడివై, సంతృప్తి కలిగిన వాడివై, సమృద్ధి కలిగిన వాడివై జీవిస్తావని నేను మీకు తెలియచేస్తూ, ఈ దాసునిగా లేక ఈ సేవకునిగా ఈ మాటలు ప్రభు పక్షాన్ని తెలియజేస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మా కోసం ప్రార్థించండి, మా కుటుంబం కొరకు, పరిచయ కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక మాతో ఆత్మీయంగా నడవండి, ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి ముందుకు నడిపించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.